ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ క్షేమంగా ఉండాలని, దేవుని దయలో మీరు వృద్ధి పొందాలని మేము ఎంతో కోరుతున్నాం, మేము ఎంతో ఆశిస్తున్నాం. మీరు ఆత్మీయంగా బలపడాలని బేతేల్ క్రిస్టియన్ అసెంబ్లీ జేఆర్జీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని మీకు అందించడానికి మేము ప్రయాసపడుతూ ఉన్నాము. దేవుని వాక్యం ద్వారా మీరు కూడా ఆత్మీయంగా మేలు పొందిన వారైతే తప్పనిసరిగా మీకు తెలిసిన వారికి పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి. ఇంకా దేవుని వాక్యం మనం అనేక మందికి ఈ సోషల్ మీడియా ద్వారా సత్యవాక్యాన్ని అందించడానికి మీ వంతు మీరు ప్రార్థన చేసి మీరు సహకరించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. గతంలో ధన్యతల గురించి నేను జ్ఞాపకం చేశాను. ఈ మధ్యలో కొంత మీటింగ్స్ పరిచయం వల్ల మరి వీడియో చేయలేకపోయామండి. మళ్ళీ దేవుని చిత్తమైతే వారానికి 2 వీడియోలైనా మీకు అందించాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ధన్యతల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 7వ వచనంలో కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు అనే మాట ప్రస్తావన చేయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగములో 5, 6, 7, 3 అధ్యాయాలు కూడా కొండ మీద ప్రసంగమే. మత్తయి సువార్తలో యేసు ప్రభు రాజుగా మరి మత్తయి రాస్తూ ఆయన రాజ్యములో ఆయన చట్టం, ఆయన న్యాయ విధులు ఎలా ఉంటాయో, ప్రజలు ఎలా ఉండాలో ఈ 5, 6, 7 అధ్యాయాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క రాజ్యం యొక్క రాజ్యాంగాన్ని బయలుపరిచినట్లుగా మనం గుర్తిస్తూ ఉన్నాం. అందులో గతంలో కొన్ని మాటలు మనం విన్నాం. ఇప్పుడు కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు అనే మాట ప్రస్తావన చేయబడింది. ఎందుకు ఈ మాట చెప్పబడింది అనంటే, మనము దేవుని వాక్యంలో గమనిస్తున్నప్పుడు దేవుడైన యెహోవాను గురించి అలా ప్రస్తావన చేయబడింది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనంలో నీ దేవుడైన యెహోవా కనికరము గలవాడు, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నేను చేయవీడుడు, నేను నాశనం చేయడు అనే మాటలు చదువుతున్నాం. తండ్రి అయిన దేవుని గురించి ఆయన కనికరము గలవాడు అని ప్రస్తావన చేయబడింది. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మనం చదువుతున్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 17వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చేను అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఆయన కనికరమును నమ్మకం కలిగిన దేవుడు అని ప్రస్తావన చేయబడింది. నిజమే ప్రియులారా, మనం నమ్మిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనికరము గల దేవుడు అనే మాటలు చూస్తున్నాం. కేవలం మాటతో మాత్రమే చెప్పి ఆయన కనికరం గలవాడు అని చెప్తున్నాం అంటే లేదు. యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు అనేక సందర్భాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కనికరాన్ని గురించిన ప్రస్తావన మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 34వ వచనంలో ఏమన్నాడంటే, కాబట్టి యేసు కనికరపడి వారు కన్నులు ముట్టెను వెంటనే వారి దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిన అన్నాడు. రోడ్డు ప్రక్కన ఉన్న 2 బిచ్చగాళ్ళు ప్రభుని మరి ఆయన కనికరాన్ని కోరుకున్నప్పుడు, ఆయన కేకలు వేసి అర్థించి మమ్మల్ని బాగు చేయమన్నప్పుడు యేసు ప్రభు వారు వారి మీద ఏం చేశాడంటే కనికరపడి వారిని తన యొద్దకు రమ్మని వారిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఎందుకు వారి మీద కనికరపడ్డాడు అంటే, ఆయన ఎవరు అని మనం చదువుకున్నామంటే కనికరం గల దేవుడు అనే మాటలు చదువుకున్నాం. అలాగే మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో 32వ వచనంలో కూడా ఉన్న భాగాన్ని మనం చదివితే, అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినములు నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను అన్నాడు. చెప్పండి, అరణ్యంలో ప్రభు ఉన్నాడు అన్న సంగతి ప్రజలు విని స్వచ్ఛందంగా ఆయన దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం వింటున్నారంట. దేవుని వాక్యం వినే విషయంలో వారు ఆకలి మర్చిపోయారు. 3 దినాలు మీటింగ్స్ ముగించబడ్డాయి, వారికి ఆహారం లేదు. ప్రభు వారు ఆకలితో ఉన్నారు, దారిలో మోర్చపోతారేమని వారి మీద నేను కనికరపడుచున్నాను, కాబట్టి మీరు వారికి ఆహారం పెట్టండి అంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు తిన్నట్లుగా మనం గమనిస్తున్నాం.
యేసు ప్రభు వారు ఆకలిగా ఉన్న వ్యక్తుల పైన ఏం చేశాడండి? కనికరపడ్డాడు. గుడ్డివారి పైన కనికరపడ్డాడు. ఆకలితో ఉన్న వారి పైన కనికరపడ్డాడు. మార్క్సు వార్త 1వ అధ్యాయము 41వ వచనంలో మనం ఎరిగిన మాట ఏమనంటే, ఒక పక్షవాతం కుష్ఠరోగం కలిగిన వ్యక్తి ప్రభు దగ్గరికి ప్రభువే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవ్వరు నేనంటే ఇష్టం లేక ఉన్నానన్నయ్యా, నా రోగాన్ని బట్టి, నా వ్యాధిని బట్టి నా దగ్గరికి ఎవ్వరూ రావట్లేదు ప్రభువా, ఒకవేళ నీకు ఇష్టమైతే నీవు నన్ను శుద్ధుడిగా చేయవు అని అన్నప్పుడు 41వ వచనంలో ఏమన్నాడు? ఆయన కనికరపడి చేయి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్ము అని చెప్పాడు. చూసారా? అతని వ్యాధి అతన్ని తన ఇంటి వారు, తన గ్రామం నుండి, తన బంధువుల నుండి దూరం చేసింది. కానీ యేసు ప్రభు అతను వెతుక్కుంటూ వెళ్ళారు. ప్రభువును చూసినప్పుడు అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమని కోరి ప్రాధేయపడినప్పుడు ప్రభు ఆ వ్యక్తి మీద ఏం చేశాడు? కనికరపడ్డాడు. అబ్బా, నీ జీవితంలో ఒకవేళ ఏదన్నా బలహీనత, ఉండకూడని బలహీనతలు ఉన్నాయని నిన్ను ఎవరైనా దూరంగా పెడుతున్నారా? నీ దగ్గరికి ఎవరు రావట్లేదా? నేను పలకరించట్లేదా? నువ్వు ఎవరికి ఇష్టం లేకుండా ఉన్నావు, పర్వాలేదు, ప్రభు కనికరాన్ని కోరుకో. ప్రభు నీ దగ్గరికి వస్తాడు, ప్రభు నిన్ను ముడతాడు, ప్రభు నిన్ను బాగు చేస్తాడు. అంతకంటే ముఖ్యంగా గొప్ప ఆదరణ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అనే మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, మత్తయి సువార్త 9:36లో ఆయన సమూహములను చూచి వారు కాపరలేని గొర్రెల వలె విసికి చెదరయున్నందున వారి మీద కనికరపడి అనే మాట చూస్తూ ఉన్నాం. అనేక మంది వేల సంఖ్యలో ప్రజలు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆయన మాటలు వింటారు వస్తూ ఉన్నారు. ఎందుకని? ఆ రోజుల్లో బోధ కలుషితమైపోయింది. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రాన్ని కలిపి చెరిపడి బోధలాగా మిక్సింగ్ బోధ చేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఇష్టం ఉండట్లేదు. ప్రభు సత్యవాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఆ వాక్యానికి అనేక మంది ఆకర్షించబడి ప్రభు ఎక్కడుంటే అక్కడికి గుంపులుగా వస్తుండడం చూచి ప్రభు వారి మీద కనికరపడి వీరు కాపరి లేని గొర్రెలుగా ఉన్నారు అని. ఏమండి? కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు అన్నాడు. చూసారా? పనివారు చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి ప్రభు వెళ్తూ ఉంటే, ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉంటే మరి గుంపులుగా ఆయన దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు వారి మీద ఆయన ఏం చేశాడు? కనికరపడి. చూసారా? ఆయన కనికరం వలన రోగాలు బాగుపడ్డాయి. ఆయన కనికరం వలన అనేక మంది ఆకలి తీర్చబడింది. ఆయన కనికరం వలన అనేక మంది ఆత్మీయ ఆకలి తీర్చబడింది అనే సందర్భాలు కొన్ని, ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ఆ కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తా ఉన్నా. వీటికంటే విశేషంగా ఇవి అన్ని శరీర సంబంధమైనవి, కానీ వీటికంటే విశేషంగా ఆత్మ సంబంధమైన కార్యాన్ని ఆయన కనికరం ద్వారా దేవుడు మనకు చేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియులారా చూడండి, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో ఉన్న యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమనేది, నిర్మలమైనది, వాడబారదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసిన అన్నాడు. చూడండి, అక్కడ కనికరం అనే మాట చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ తన విశేషమైన కనికరము మన పట్ల చూపించి మనకు ప్రియులారా మరి నూతన జన్మ, అంటే క్రొత్త జన్మ మనకు అనుగ్రహించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని పొగుడుతున్నాడు, గొప్ప చేస్తా ఉన్నాడు. కానీ ప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించకపోతే వాడు దేవుని రాజ్యానికి వారసుడు కానేరడని చెప్పాడు. కాబట్టి మరి అన్నిటికంటే విశేషమైన కనికరము మన పట్ల చూపించాడు. మన పాపపు బ్రతుకులు, మన పాప బ్రతుకులో మనము చచ్చిన వారుగా ఉన్నాం, చచ్చిన స్థితిలో ఉన్నాం, నరకానికి పాత్రులుగా ఉన్నాం. అయితే మన పట్ల ఆయన విశేషమైన కనికరాన్ని చూపించి మరలా తిరిగి మనల్ని జన్మింప చేయడానికి మన పట్ల ఏం చూపించాడు? ఆయన తన విశేషమైన కనికరం కాదంట, విశేషమైన కనికరం చూపించాడు. తద్వారా యేసు ప్రభు రక్తములో కడగబడిన వారు నూతన జన్మ, క్రొత్త జన్మ, నూతన సృష్టిగా మార్చబడుతున్నారు అని చదువుతున్నాం. ప్రియులారా, యేసు ప్రభు వంటి వాళ్ళు చాలా మంది కేవలం వారి అవసరతల కొరకు, వారి రోగాలు బాగు చేసుకోవడం కొరకు, వారి అక్కర్ల కొరకు, లేక డబ్బు సంపాదన కొరకు, భౌతికమైన వాటి కొరకు పరుగులు పెడుతున్నారు.
కానీ వీటికంటే విశేషమైనది క్రొత్త జన్మ అనుభవం. ఇది ఇది ఎవరి వలన కలగదు. కొన్నిసార్లు వ్యాధులు డాక్టర్ల వల్ల బాగుపడచ్చు, కొన్ని పరిస్థితులు కొన్ని విషయాల వల్ల బాగుపడచ్చు. కానీ ఎవరు చేయలేని ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే పాపిని ఒక నూతన జన్మలోనికి నడిపించుట, ఒక క్రొత్త జన్మ ఇవ్వటం, నవీన స్వభావాన్ని అనుగ్రహించటం. ఇది ఎవరి వల్ల కలుగుతుంది? యేసు ప్రభువు వల్ల కలుగుతుంది. ప్రియమైన సోదరుడా, స్నేహితుడా, దేవుని మాటలు వింటూనే నీవు ఇంకా నీ జీవితంలో క్రొత్త జన్మ లేకపోతే, రక్షించబడిన అనుభవం లేకపోతే, పాప క్షమాపణ అనుభవం లేకపోతే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నువ్వు క్రీస్తులో నూతనంగా జన్మించకపోతే రేపొద్దున రెండో మరణం అని అగ్నిగుండానికి పోతావు. అక్కడ అగ్ని ఆత్మ సావదు. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకోండి, విశ్వాసం ఉంచండి, ఆత్మరక్షణ పొందండి. అలాగైతే ప్రియులారా, మరి నూతన ఆయన విశేష కనికరం చొప్పున నూతన జన్మ పొందిన మనము ఏం చేయాలని దేవుడు చెప్తున్నాడు అంటే, మనము కనికరము చూపించాలి. మనము కనికరము చూపించాలి అనే మాటలు మనం చదువుతున్నాం. చూడండి, మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు యేసు ప్రభువారు ఇలా చెప్పారు, అయితే నేను పాపులను పిలువించుతని కానీ నీతిమంతులను పిలవరాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పాను. ఏం కోరుతున్నాడు ప్రభు? కనికరమునే కోరుతున్నాడు అని మాట చూస్తున్నాం. నిజమే, మీకా గ్రంథంలో 6వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు దేవుడు మన యొద్ద నుండి ఏమి కోరుతున్నాడు అని అంటే, మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేని ప్రేమించాలి? మనం కనికరాన్ని ప్రేమించాలి, తోటి వారి పట్ల కనికరము చూపించాలి అని మనం చూస్తా ఉన్నాము. ఎందుకు అనంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 36వ వచనంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి జ్ఞాపకం చేయబడిన మాటను నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, లూకా సువార్త 6వ అధ్యాయం 36, లూకా సువార్త రండి, 6వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇలా వ్రాయబడింది, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండండి అని చెప్పాడు. చూసారా, మన తండ్రి కనికరము గలవాడు. పాపాత్మలో ఆయన మన పట్ల కనికరం చూపించి క్రొత్త జన్మ రక్షణ ఇచ్చాడు. మరి రక్షించబడిన మనము ఆ కనికరము గల దేవుణ్ణి అంగీకరించిన మనము తోటి వారి పట్ల ఏమి కలిగి ఉండాలని ఇష్టపడుతున్నానంటే కనికరము కలిగి ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ కూడా మనం ఆలోచన చేస్తే, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి అన్నాడు. చూసారా, కరుణాహృదయాలే అన్నాడు. దేవుని పిల్లలు ఎలా ఉండాలి? కరుణా హృదయములో ఉండాలి, కఠినాత్ములుగా కాదు, కరుణ హృదయం గలవారై ఉండాలి అన్నాడు. యోహాను సువార్త 1వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనంలో ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఇంటిదని తెలుసుకొనిచున్నాం. మనము కూడా సహోదరు నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరుని లేమి కలుగుట చూచియు అతని ఎంత మాత్రము కనకరము చూపని వారి యందు దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అని చెప్పాడు. చూసారా, ఒక సహోదరుడు కష్టంలో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడు, ఆ సహోదరుడు నువ్వేం చేయాలి? అతని పట్ల నువ్వు కనికరం చూపించాలి. కేవలం మాటల ద్వారా కాదు. ఈరోజు మాటల ద్వారా ప్రేమ చూపించేవారు ఉన్నారు, మాటల ద్వారా ఏదేదో మంచిని ప్రదర్శించేవాడు ఉన్నారు, కానీ క్రియలు చూస్తే చాలా దూరంగా ఉంది. ఒక వ్యక్తి ఆకలితో వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఆహారం పెట్టాలి, కానీ నువ్వు వెళ్ళి చలిగాసుకో, దుప్పటి కప్పుకో, మేము నీ కోసం ప్రార్థన చేస్తామని కలిపారని ముందు ఆ కడుపు నింపి ఆ తర్వాత అతని కొరకు మనం ప్రార్థన చేయాలి, అతనికి అవసరమైన సహాయాన్ని అందించాలి. ఈరోజు నువ్వు దేవుడి దగ్గర కనికరం పొందుతున్న నీవు ఇతరులకు కనికరం చూపించాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియులరా, కావాలంటే ప్రియులరా, దేవుని వాక్యములో మనము ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మీరు 27వ వచనం నుండి మనం గమనిస్తున్నప్పుడు ఒక యజమాని దగ్గర మరి ఒక వ్యక్తి
కొన్ని వేల తలాంతులు అచ్చి ఉన్నాడు అని 21వ వచనం నుండి 35వ వచనం వరకు కూడా మీరు చదువుకోండి, సంగతి అర్థమవుతాయి. అక్కడ అతను 10,000 తలాంతులు అచ్చి ఉండి ఒకడు అతని అద్దెకు తేపడును. అప్పుడు అప్పు తీర్చుట వాని వద్ద ఏమి లేదని వాని యజమానుడు వారిని, వాని భార్య పిల్లలు, వాని కలిగింది యావత్తు నమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదురు సాగిలపడి నొక్కి నాయడలు ఓర్చుకును, నీకు అంతా చెల్లిందని చెప్పగా ఆ దాసుడు యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను. ఒక యజమానుడి దగ్గర ఒక దాసుడు ఉన్నాడు, 10,000 తలాంతులు అప్పు ఉన్నాడు. అయ్యా మరి అప్పు తీర్చు అని అడిగాడు యజమానుడు. అయ్యా నన్ను ఓర్చుకోవయ్యా, చూడే నా పరిస్థితి బాగాలేదంటే సరేలే అని 10,000 తలాంతులు మరి క్షమించి వేశాడు. అలాగే ఇప్పుడు క్షమించబడిన ఆ దాసుడికి మరొక దాసుడు మరి 100 దేనారాలు అచ్చున్నాడంట. ఇప్పుడు 10,000 దేనారాలు లోన ఆ వ్యక్తి క్షమించబడ్డాడు యజమాని దగ్గర. ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు క్షమించబడిన వ్యక్తికి 100 దేనారాలు ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పేక పట్టుకుని కాళ్ళు పట్టుకుని నువ్వు ఇస్తావా చస్తావా అని కఠినంగా ప్రవర్తిస్తున్నాడంట. యజమానుడు ఆ సంగతి విని ఆ యజమానుడు వారిని పిలిచి, నేను నిన్ను కరుణించే ప్రకారము నీవును నీ తోటి తీసుకుని కరుణింపవలసి ఉండేది కదా అని వారితో చెప్పాడు. 33వ వచనంలో 18వ అధ్యాయం 33వ వచనంలో చెప్పాడు, నేను నిన్ను కరుణించాను కదా, నీ అప్పు క్షమించాను కదా, మరి 100 దేనారాలు ఉన్నవాడిని నువ్వు ఎందుకు క్షమించలేదు అని చెప్పి ఆ యజమానుడు అతని కఠినత్వాన్ని బట్టి తీసుకెళ్లి చెరసాలలో పడేసాడంట. ప్రియులారా, దేవుని యొద్దకు కనికరం పొందిన మనం తోటి వారి పట్ల కనికరం చూపించాలి. పేదలున్నారా, రోగులున్నారా, బలహీనులున్నారా, కృంగిన స్థితిలో ఉన్నారా, వారికి మనం కనికరము చూపించాలి. ఎందుకంటే ప్రభువు కనికరము గలవాడు కనుక ఆయన కనికరాన్ని కోరుతున్నాడు కాబట్టి మనము కనికరము చూపించాలి. ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో కనికరము చూపనవాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును అన్నాడు. చూసారా, కనికరము లేదనుకోండి దేవుడు నీకు కూడా తీర్పు ఏం తీరుస్తాడు? కనికరము లేని తీర్పు, కఠినమైన తీర్పే తీరుస్తాడు అని చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, నేను ఆకలి ఉంటే నాకు ఆహారం పెట్టారు, నాకు చలిగా ఉంటే వస్త్రం ఇచ్చారు, నేను ఇబ్బందిలో ఉంటే పరామర్శించారు, అంటే నా మీద మీరు కనికరపడ్డారు, ఇదిగో మీ కొరకు సిద్ధపరిచిన తీసుకోండి అని ప్రభు చెప్పాడు. చూసారా, దేవుని పిల్లలమైన మనము మాటలతో కనికరం కాదు, క్రియలలో మన కనికరాన్ని చూపించాలి. తోటి వారి పట్ల ఆ దేవుడు మనకి చూపిన కనికరం ఎంత గొప్పదో మన జీవిత విధానం ద్వారా లోకానికి చూపించాలి. ఇవాళ దేవుని నమ్ముకున్నామని చెప్పి కఠినాత్ములంగా, క్రూరత్వం కలిగి, మరి తోటి సహోదరికి సహాయం చేయలేని వారుగా, క్షమించలేని వారుగా కఠిన మనసు మనం ఉన్నట్లయితే కఠినమైన తీర్పు మనకి ఉంటుందని చెప్పాడు. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం ఏమన్నాడంటే, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. అమ్మా, దేవుని కనికరం పొందిన నీవు తోటి వారికి కనికరం చూపిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. అంత మాత్రమే కాదు, రేపు తీర్పులోనికి వెళ్ళినప్పుడు నీ తీర్పులో కనికరాన్ని దేవుడు చూపిస్తాడు అని చెబుతున్నాడు. కాబట్టి ప్రభు చెప్పిన ఈ అమూల్యమైన మాటలు దేవుని పిల్లలుగా మన జీవితాల్లో అన్వయించుకొని మనమే ఒక స్వార్థ పత్రికలాగా లోకానికి దేవుని కనికరాన్ని, దేవుని కృపను, దేవుని ప్రేమను మనము చూపించగలిగినట్లయితే దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ఎంతగా దీవిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన నీకు మరింత కనికరం చూపించి నిన్ను ముందుకు నడిపిస్తాడు. కాబట్టి నీ జీవితంలో నీ ఇప్పటి వరకు ఒకవేళ కఠినాత్మకంగా ప్రవర్తిస్తూ వస్తున్నామా ఎవరి పట్ల, కనికరాన్ని కలిగి ఉండు, కనికరాన్ని ప్రేమించు, కనికరాన్ని చూపించు, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ కనికరం లేకుండా కఠినాత్మకంగా ఉంటే ఆ వ్యక్తిని యజమానుడు చెరసాలలో వేశాడు, కఠినమైన తీర్పు తీర్చాడు. అలాంటి కఠినమైన తీర్పుకు మనం వెళ్లకుండా ఉండాలని దేవుడు ఈరోజు మీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటల ద్వారా మీరు ఆత్మీయంగా మేలు పొందాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా మరొకసారి దైవజనుడిగా నేను నా వందనాలు తెలియజేస్తున్నాను. మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను, మనం ముగింపు చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. వాక్యంలో నుండి, ధన్యతల్లో నుండి మీరు అనుగ్రహించిన తలంపును బట్టి మీకు స్తోత్రాలు నాయనా. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు అని జ్ఞాపకం చేశారు. కాబట్టి మీరు కనికరం గలవాడై ఉన్నట్లుగా మేము కూడా అందరి పట్ల కనికరాన్ని చూపించే హృదయాన్ని, ఆ మెత్తని హృదయాన్ని, జాలి హృదయాన్ని
మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ వాక్యాన్ని ఎవరు వింటున్నారో వారి జీవితాల్లో కఠినత్వాన్ని తీసివేయండి, కనికరాన్ని అనుగ్రహించండి. ఎవరు కనికరం కలిగి జీవిస్తున్నారో వారు ఏ కష్టంలో, ఏ ఇబ్బందులు, ఏ బలహీనతలు, ఏ రోగంలో ఉన్నప్పటికీ తండ్రి వారిపైన నీ కనికరాన్ని చూపించండి, నీ సహాయం అనుగ్రహించండి, వారిని బాగు చేయండి, వారిని స్వస్థపరచండి, వారి అవసరతలు యేసుక్రీస్తు నామములో తీర్చండి. ఆయన నీకు మహిమకరంగా బిడ్డలు ముందుకు సాగుడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ ఛానల్ ద్వారా అనేక మంది దీవించబడి ఇంకా ఛానల్ విస్తరించి అనేక మందికి వెళ్ళినట్లుగా కూడా మీరు ఆశీర్వదించమని మీ దయగల స్థలకు అప్పగిస్తూ, మరి ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్న వారి అవసరతలు ఏంటో మాకైతే తెలియదు, కానీ అందరి ఆంతర్యములు దేవుడు కాబట్టి నీవే వారి హృదయాంతరములు ఎరిగి వారి అవసరతలు ఎరిగి వారికి సహాయం చేయమని, మరొక వీడియోలో మేము కలుసుకోవడానికి మీ కృప దయచేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాం ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా.